నువ్వు వెళ్ళి ఖండించిరప్పు అయిపోయింది కదా, వచ్చేసి మన వెర్షన్ వెళ్ళిపోయింది జనంలోకి అని పక్కన వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తారు. దాన్ని ఒక కార్పొరేట్ కంపెనీ లాగానే నడుపుతాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి సార్ ఇక్కడ ఫైనల్గా చిన్నదే లోపం, టీం వర్క్ మిస్ అవుతుందా, కోఆర్డినేషన్ మిస్ అవుతుందా, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత లైట్ తీసుకున్నారు. అంటే దాంట్లో ఇప్పుడు ఒక్కొక్కళ్ళది పార్టీ నడిపే తీరు ఒకటి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం ఉన్నటువంటి పార్టీ, అది అట్లా నడుపుతుంది. దానికి కొంత ఖర్చు అవుతుంది, కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కొంతమందికి అష్యూరెన్సెస్ ఇవ్వాలి, ఏదైతే సీట్ల గురించినో ఇంకోటో. దాంట్లో తేడా వచ్చిందంటే ఎదురు తిరగడాలు ఇది ఉంటుంది. అంత రిస్క్ పెట్టుకోవడం ఎందుకు అనేటటువంటి ధోరణి జగన్మోహన్ రెడ్డిది. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళందరూ పార్టీని సంస్థాగత నిర్మాణం చేస్తారా? చెయ్యరు. ఒక టీం నడుపుకుంటారు. నువ్వు ఇన్ఛార్జి, నియోజకవర్గాన్ని ఇన్ఛార్జి చేతులకు అప్పచెప్పేస్తారు పార్టీని. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి మారినప్పుడు పార్టీ కూడా పోతుంది, మళ్ళీ కొత్తోడు వస్తే వస్తుంటుంది. ఇది కామన్ థింగ్ అనమాట అక్కడ.